నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక ఆస్తి తన తండ్రి వివాహ సందర్భంలో తన కుమార్తెకు ఇస్తే, అంటే పసుపు కుంకుమ కింద ఇస్తే ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనా? సో మిత్రులారా, రిజిస్ట్రేషన్ అనేది కొన్ని డాక్యుమెంట్లు కంపల్సరీగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. లేకపోతే ఆ డాక్యుమెంట్లకు చట్టబద్ధత అనేది ఉండదు. ఉదాహరణకు సేల్ డీడ్ అయినా, గిఫ్ట్ డీడ్ అయినా, ఏ జీపీఏ డాక్యుమెంట్ అయినా, జీపీఏ డాక్యుమెంట్ అయినా రిజిస్ట్రేషన్ అయితేనే చెల్లుబాట్లు అవుతాయి. అయితే బహుమతి అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి తన వద్ద ఉంటే, తన పేరు మీద ఉంటే అతను ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ ఆ బహుమతి ఇవ్వడం అనేది రిజిస్ట్రేషన్ రూపంలో ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తేనే అవతల వ్యక్తికి సంక్రమిస్తుంది. సాధారణమైన బాండ్ పేపర్లో రాసి ఇస్తే చెల్లుబాటు కాదు. సో ఎవరైనా తల్లి లేకపోతే తండ్రి లేక తాత ఇంకెవరైనా బంధువులు కావచ్చు, వివాహ సందర్భంలో తమ కుమార్తెకు ఏదైనా ఒక ప్రాపర్టీని పసుపు కుంకుమ కింద ఇవ్వడము అనంటే బహుమతిగా ఇవ్వడము అని అర్థము. సో ఇది బహుమతిగా పిలువబడుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారంగా పసుపు కుంకుమ కింద తమ కుమార్తెకి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి రిజిస్ట్రేషన్ అవుతేనే అది చెల్లుబాటు అవుతుంది, దానికి విలువ వస్తుంది, చట్టబద్ధత వస్తుంది. కాబట్టి పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అప్పుడే ఆ ప్రాపర్టీకి చట్టబద్ధత వస్తుంది. సో మిత్రులారా, చట్టపరమైన అంశాల మీద మీకు అవగాహన కల్పించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకము ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.